హాయ్ ఎవరివన్, ఈరోజు మనము గోగాకు చట్నీ చేశాను. ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను ముందుగా ఒక కట్టు గోగాకు తీసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా ఉంది. 2 times వాష్ చేసుకొని పెట్టుకోండి. చూడండి గోగాకు. ఇంకా మనము దీంట్లో శనగగింజలు నేను నైట్లో నానబెట్టేసాను. చూడండి, పెద్దగా వచ్చేసాయి నాని. ఇంకా నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో శనగగింజలు వేసేస్తున్నాను. అదే వాటర్ వేస్తున్నాను. కావాలంటే వాటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, పచ్చిమిరపకాయలు 7 నుంచి 8 వేసాను. చిటికెడంత ఉప్పు వేయండి. ఇంకా ఇది ఒక 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి. ఎక్కువ మెత్తగా అవ్వద్దు, కొంచెం చిటికెడంత బరకగా ఉంటే చాలు, అంత మెత్తగా అవసరం లేదు. చూడండి ఉడికిపోయింది. చూడండి, గోగాకు రెడీగా పెట్టుకునేసాను. ఇంకా నేను ప్యాన్ పెట్టుకొని చూడండి వాటర్తో వాష్ చేసుకున్నాను. ఆ వాటరే సరిపోతుంది ఉడికేదానికి. చూడండి, గోగాకు వేసుకుంటున్నాను. గోగాకు చాలా త్వరగా ఉడికిపోతుంది. వాటర్ అవసరం లేదు, నూనె కూడా అవసరం లేదు. ఏమంటే హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఈ గోగాకు చట్నీ మటుకు చాలా బాగుంటుంది. చాలామంది శనగగింజల పొడి కూడా వేసుకొని గోగాకు చట్నీ చేస్తారు. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్. శనగగింజలు ఉడకబెట్టి నేను చేస్తున్నాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా మూత పెట్టి తీసేసాను. ఆవిరికే ఉడికిపోతుంది. చూడండి ఆవిరికే మెత్తగా అయిపోయింది. చూడండి, కింద వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఉడికిపోతుంది అంటే బంక అనేది ఉండదు. బంక పోయేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇంకా చూడండి, నేను మూత పెట్టేసిన 5 నిమిషాలు మూత తీసి చూడండి కింద అడుగున అంటుతుంది. ఇలా అడుగున అంటకుండా మొత్తం వాటర్ అంతా ఇమిరిపోయి బంక అంతా పోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఈ గోగాకు చట్నీ మటుకు చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా రోళ్ళు ఉన్నవాళ్ళు రోట్లో పచ్చిమిరపకాయలు నేను ఏవైతే మన శనగగింజలతో పాటు ఉడకబెట్టుకున్నామో ఆ పచ్చిమిరపకాయలు నేను ఫస్ట్ వేసి మెత్తగా నూరుకోండి. ఇంకా శనగగింజలు వేస్తున్నాను, నేను తగినన్ని వేస్తున్నాను. మీరు కావాలంటే చట్నీ అంతా అయిపోయాక శనగగింజలు కావాలనుకున్న వాళ్ళు శనగగింజలు అలానే వేసుకోండి, సరిపోతుంది. ఉడికే ఫ్లేవర్ కోసం ఇలా మెత్తగా నూరుకోండి. అంత మెత్తగా కూడా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను గోగాకు వేస్తున్నాను, ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో. చూడండి, ఇంకా ఈ గోగాకు బాగా మెత్తగా నూరుకోండి. రోట్లో అయితే చాలా బాగుంటుంది చట్నీ. చాలామంది మిక్సీలో చేస్తూ ఉంటారు, కానీ అంత టేస్ట్గా ఏం బాగుండదు. పెద్దోళ్ళ కాలంలో నుంచి కూడా గోగాకు చట్నీ ఇలానే రోట్లో చేసుకునేవాళ్ళు. మీరు కూడా ఇలా చేసుకుని చాలా బాగుంటుంది. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారము పులుపుగా ఉంటుంది కాబట్టి గోగాకు. చూడండి, ఇలా నిదానంగా మెత్తగా రుద్దుకోండి. ఇంకా నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. ఆయిల్ వేసి సాసోలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టలేదు. ఇలా అయితే బాగుంటుంది. అది మీ ఆప్షనల్. పోపు పెట్టుకుంటే మీ ఇష్టం అది. ఈ గోగాకు చట్నీ అన్నంలో చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.